అన్ని వర్గాల ప్రజలందరి అడుగులు అభివృద్ధి వైపు నడుస్తున్నాయని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచల జనార్దన్ చెప్పారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ అందరికీ మేలు జరిగే విధంగా పాలన సాగిస్తుందన్నారు. ఒంగోలు నగరంలోని 32వ డివిజన్ గద్దలగుంటలో వైసీపీ నుంచి భారీగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి జనార్దన్ ప్రసంగించారు. అభివృద్ధి చేసే పార్టీ, అందరి సంక్షేమం కోరే పార్టీ తెలుగుదేశమని విజ్ఞప్తి చేశారు. గడిచిన 5 ఏళ్లలో అన్ని వర్గాల ప్రజలు అగచాట్లు పడ్డారని పేర్కొన్నారు. సైకో పాలనలో సమస్యలు తప్ప అభివృద్ధి శూన్యమని దామచర్ల విమర్శించారు. 5 ఏళ్లలో ఒంగోలులో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని జరగకపోగా ఆ పార్టీ నేతలు కుటుంబ పాలనకు పరిమితం కావడంతో ఇన్నాళ్లు నమ్ముకున్న కార్యకర్తలు వైసీపీని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరే వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని దామచర్ల హామీ ఇచ్చారు. దండే భాస్కర్, అడుసుమల్లి శ్రీనివాసరావు, కోట మల్లికార్జునరావు, మంచికలపాటి సాయి, కొప్పూలు శ్రీమన్నారాయణ తదితరులకు పార్టీ కండువాలు కప్పిన జనార్దన్ సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమానికి డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, డివిజన్ అధ్యక్షుడు ఆరెగి శంకర్, నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొల్లేని వాసుకృష్ణ, గార్లపాటి శ్రీనివాసరావు, తోటకూర రంగారావు, నాగిశెట్టి బ్రహ్మయ్య, జిల్లా అధికార ప్రతినిధి బండారు మదన్, జాలు శ్రీను, పార్టీ సీనియర్ నాయకులు చెంగలశెట్టి అశోక్, కోట రాంబాబు, నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు పసుపులెట్టి సునీత తదితరులు పాల్గొన్నారు. పక్కనండి మీరు.
కూర్చోవాలి. మహిళలందరూ కుర్చీలో కూర్చోవాలి. ఎవరు కుర్చీలో వాళ్ళు కూర్చోవాలి. స్వాగతం సుస్వాగతం. మరొకసారి చప్పలతో షేక్ రియాజ్ గారికి స్వాగతం 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 సుస్వాగతం. ఇదే రకంగా ఈ సభని ఇంత అందంగా తెలియజేసిన దండే భాస్కర్ గారు కాసేపు స్టేజ్ వదిలేయండి. కాసేపు వదిలేయండి. అదండి కాసేపు వదిలేయండి. స్టేట్ బ్యాంక్ మేనేజర్ పక్కన రండి. ఆపురా పక్క తుడతలేదా? పక్కన అందరూ చెప్పలు. ఈ సొంతం పక్కన ప్రతి దిగబడాలి. ఒక్కసారి చెప్పలు కొట్టండి. రంగాలైనా ఎన్ని అవరోధాలైనా ఒక్కసారి వినండి. హిందీ పేరు చెప్పండి. దండే బాచిని ఒక చప్పట్లు ఆహ్వానించండి. అదే రకంగా అడుసుమల్లి అడుసుమల్లి అంటే మన పాలన ఇంటి పేర్లు ముఖ్యం. ఈరోజు ఎంతమంది ఏం చేశారు చూడండి. అదే రకంగా బ్యాంక్ మేనేజర్ కాటా ఆంజనేయులు గారిని, కాటా మల్లికార్జున గారిని, తర్వాత బ్యాంక్ మేనేజర్ కొల్ల హనుమంతరావు గారిని, ముందుగా ప్రధానమైన దీంతో పాటు ఇప్పుడున్న చాలా మందిని ఈరోజు పాటలో చేరబోతున్నారు. ఈ పేర్లు కలిసిన మనం, ఇన్ని ఇంటి పేర్లు కలిసిన మనం, చెంగల్ చెట్టి, కొల్ల, దండే అన్ని ఇక్కడ ఉన్నాయి. ఆరిగా గాజుల ఇలా మనం ఆపేది. ఈ ప్రోగ్రామ్ అవరోధాలు తగ్గించారు, ఆపన్నారు, ఆగిపోతున్నా. కానీ దండే పాచి ఇంకో అందరూ కలిసి ప్రోగ్రామ్ సక్సెస్ చేసేందుకు ముందుగా కూర్చుని సభావేదిక సరేనా? ఓకే తోటపల్లి రంగారావు బాబాయ్కి ఓకే ఇవ్వండి బాచి. రంగారావు బాబాయ్కి, తర్వాత నాచరి బ్రహ్మయ్య గారికి, మన కొల్ల హనుమంతరావు బాబాయ్కి చాలా కప్పండి. వచ్చి నాయుడు ముందుకు కొంచెం. కాకల రమేష్ ఒకసారి పైకి రావాల్సింది కోరుతున్నాం. పైకి రానుకుంటున్నాం. రోడ్డు మీద మొత్తం దయచేసి ముందుకు రావాల్సిన కోరుతున్నాం ప్లీజ్. ఇక ఈ ప్రోగ్రామ్ని సభా వేదిక చిన్నది కాబట్టి కొంతమందిని పిలవలేకపోతే మన పార్టీ కార్యకర్తలు అన్నిగా భావించవద్దు. ఎందుకంటే ఇది గద్దలగుంట్ల ప్రతిష్టాత్మక తీసుకున్న ప్రోగ్రాం కాబట్టి మేము కొంచెం కమ్యూనిటీ పరంగానే ఎక్కువ మంది పైకి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని పార్టీ పెద్దలందరూ అన్నిగా భావించొద్దని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అడప నాగరాజు అడప నాగరాజు పైకి రాండి. నాగరాజు పైకి రా. నాగరాజు కూడా పాలపుచ్చి వచ్చాడు ఆల్రెడీ. పాలపుచ్చి వచ్చి దిగేది ఉన్నాడుగా ఇప్పుడు. సంతోషంగా ఉంది. ఈ గద్దలగుంట గడ్డ గురించి ఒక 2 నిమిషాలు ఈ సభాసీనులకి తెలియజేస్తాను. సభాసీనులందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మేడలు
ఇక్కడ మహిళలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి దీన్ని మహిళా సాధికారత అని చెప్పుకోవచ్చు. మహిళలు ఎక్కడ గౌరవించబడతారో ఆ సమాజం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ నియోజకవర్గం కానీ, ఆ దేశం కానీ అభివృద్ధి పథంలో నడుస్తానికి ఇది ఒక చిహ్నం, ఇది ఒక గుర్తు, ఒక తార్కాణం అనే విషయం గురించి కూడా ఈ సభ వేదికగా నేను మన రాబోయే ప్రభుత్వానికి, రాబోయే ఎమ్మెల్యే గారికి, ఈ సభాసీనులందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ గద్దలగుంటకి ఒక విశిష్ట స్థానం అనేది ఈ నియోజకవర్గంలో ఉన్నది. దామోదర ఆంజనేయులు గారి దగ్గర నుంచి చూస్తే ఈ గద్దలగుంటకి ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి. అంటే ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా దాదాపుగా అన్ని రంగాల్లో ఆరితేరిన వ్యక్తులు, నాయకులు, సమయం, సహనశీలం, త్యాగశీలం, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వ్యక్తులు. వారందరూ కూడా కాలేజీ టైమ్స్ నుంచి కూడా ఒక నాయకత్వ లక్షణం కలిగి కాలేజీ సిఎస్ఆర్ శర్మ కాలేజీలో కానీ, మంగమ్మ కాలేజీలో కానీ వారు ప్రెసిడెంట్స్గా, యూనియన్స్గా వర్క్ చేసిన వ్యక్తులు. అదేవిధంగా ఎమ్మెల్యేలకి దగ్గరగా ఉండి వారికి ఈ గద్దలగుంట అభివృద్ధి, ఈ గద్దలగుంట యొక్క చరిత్ర గురించి తెలియజేస్తూ వారి వెంట ఇక్కడ ఇప్పుడు మనం సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక శక్తి ఏర్పడింది. రాష్ట్ర యొక్క భవిష్యత్తుని, రాజకీయాలని, యువతని దగ్గర తీసుకొని అభివృద్ధి పదంలో నడిపిస్తానికి కూటమి ఏర్పడింది. ఆ కూటమి ఏంటో మీకు అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం ప్రభుత్వానికి ఇటు జనసేన, ఇటు బీజేపీ ప్రభుత్వం అన్నదాండగా ఉండి ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయిస్తానికి ఒక కూటమిగా ఏర్పడి ఆ శక్తిని ఇక్కడ గద్దలగుంటలో గొప్ప వ్యక్తుల మధ్య దామచర్ల ఆంజనేయులు గారి మనవడైన మన జనార్దన్ గారికి ఒక గిఫ్ట్గా ఇస్తానికి ఈరోజు అందరూ కూడా మనం ఇక్కడ సమావేశమే. ఆ సమావేశం యొక్క గొప్పతనం మనం ఎప్పుడు కూడా ఈ జనార్దన్ గారి వెంట ఉంటూ ఆయన అభివృద్ధి పదంలో మనల్ని అందరూ నడిపించే క్రమంలో మనం ముందుండాలి. ఈరోజు కార్యక్రమం ఉద్దేశం మనకి సహజంగా దేశ అభివృద్ధి ఎక్కడ ఉంటుందంటే విద్య, వైద్యం, ఉపాధి. విద్య, వైద్యం, ఉపాధి ఎక్కడ ఉంటుందో అక్కడ సమాజం కానీ, రాష్ట్రం కానీ, ఆ నియోజకవర్గం కానీ, దేశం కానీ అభివృద్ధి పదంలో నడుస్తుంది. మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు విజన్ 2020. మనల్ని అందరినీ నడిపిస్తానికి ఈరోజు ఉన్నారు. వారి అడుగుజాడుల్లో ఈరోజు మన జనార్దన్ గారు నడుస్తూ మనల్ని అందరినీ కూడా ముందుకు తీసుకొస్తానికి భరోసా ఇస్తున్నాం. గద్దలగుంటకి చరిత్రలో గద్దలగుంటలో ఎక్కువ భాగం ఎవరైతే ఎటువైపు అయితే సపోర్ట్ చేస్తారో అప్పుడు ఆ ప్రభుత్వం కానీ, ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ దానికి సపోర్ట్గా ఇక్కడ మన రియాజ్ గారు కానీ మన వాళ్ళందరూ కూడా వర్క్ చేస్తారు. సరే అన్ని దయచేసి క్లుప్తంగా 2 ముక్కలు మాట్లాడుకుంటున్నాం. దామచర్ల జనార్దన్ రావు గారిని గెలిపించాము అనేది నిదర్శనంగా, నిరూపణ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన గద్దలగుంటకి దగ్గర మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా డెవలప్మెంట్ జరిగింది. దగ్గర ఇప్పటి వరకు తెలుగుదేశం వచ్చిన కాడి నుంచి దగ్గర 15 కోట్ల రూపాయలు మన గద్దలగుంటకి ఖర్చు పెట్టిన ఘనత మన తెలుగుదేశం పార్టీ ద్వారా మనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సిమెంట్ రోడ్లు కానీ, పోతే ఈ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా మన జనార్దన్ రావు గారి టైంలోనే మనం నిర్మించుకోగలిగాము. ఇంకా పనులు పోయిన తర్వాత 2014 ఎలక్షన్లో జరిగిన, అదేవిధంగా మన శ్మశాన వాటికలు కానీ, అదేవిధంగా పార్కు కానీ ఇవన్నీ కూడా మన జనార్దన్ రావు గారి ద్వారానే మనం చేసుకోగలిగాము. ఇంకా మన ఒంగోలు డెవలప్ చేసుకోవాలంటే మళ్ళా ఈ టిట్కో ఇళ్ళు కానీ ఇవి కానీ మొన్న నేను ఫోన్ చేసి మీ అందరికీ చెప్పి అక్కడికి తీసుకుపోయా ఒల్లూరు. అదేవిధంగా గెలిచిన 6 నెలలకి మీ ఇళ్లలో మీరు చేరుతున్నారు. ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. సభకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన ఒంగోలు శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికల సందర్భంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిని ప్రకటించారు. దాని ద్వారా వారి ఎన్నికల ప్రచారం సందర్భంగా మన గద్దలగుంట స్పందన
రుచి చూపించే రోజు ఈరోజు. ఎలా ఉంటుందంటే అభివృద్ధికి మారుపేరు జనార్దన్ గారు అని గతంలో శాసనసభ్యులుగా ఉన్న కాలంలో మన అందరం చూసిన విషయం మీ అందరికీ తెలుసు. గతంలో వారి తాతగారు శ్రీ దామచర్ల ఆంజనేయులు గారు వారు కూడా మనకి ఇక్కడ మంత్రిగా చేశారు. మన గద్దలగుంటకి ప్రత్యేకమైన అభిమానం ఉంది. నాకు మరి వారికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 54 సంవత్సరాల క్రితం నేను చదువు అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండదు ఎందుకని వారి టొబాకో కంపెనీలో పనిచేశాను. నేను నాకు ఎంతో గౌరవం ఇచ్చారు ఉన్నంతకాలము. తర్వాత ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోయాను అనుకోండి. ఈ రాక్షస పాలన అంతం చేయాలంటే బాబు రావాలి. హలో ఏపీ, హలో ఏపీ, సైకో పోవాలి, సైకో పోవాలి. ఇదే నినాదంతో మనం పనిచేయాలి. ముఖ్యంగా ఈ సభను ఎన్నో విధాలుగా ఆటంకపరచాలని, ఇబ్బందులు పెట్టాలని చాలా రకాలుగా కుయుక్తులు పన్నారు. కానీ ఫెయిల్యూర్ అయ్యారు. మేము సక్సెస్ అయ్యామే అనుకుంటున్నాం. మీ అందరి సహాయ సహకారాలతో మేము సక్సెస్ అయ్యాము. ఈ సభను నిర్వహించడానికి ముఖ్య కారణం మా అధ్యక్షులైన దామచర్ల జనార్దన్ గారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పిలవంగానే వచ్చిన మా రియాజ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సమయాతీతం ఉన్నందువల్ల కాలం పోకపోవడం వల్ల చాలామంది పార్టీలోకి ఆహ్వానించవలసిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అవి కూడా తర్వాత జనార్దన్ గారి ఇంటికి తీసుకెళ్ళి మీకు చేపిస్తాను. ఆల్రెడీ 9 అవుతుంది, పెద్దవాళ్ళు ఉండలేరు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రంగులు ముగ్గులు వేసుకోవడానికి రాలేదు జనార్దన్ అన్న. ఓల్డ్ డైలాగు. ఆయన చేసిన అభివృద్ధి అందరూ టౌన్లో చేస్తే మారుమూల ప్రాంతాల్లో కూడా నేతాజీ కాలనీ కానీ, ఒక అరవ కాలనీ కానీ, ఇంకా చాలా ఇందిరమ్మ కాలనీ కానీ, ఇంకా చాలా చాలా ఉన్నాయి. పాత రోజుల్లో ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ కళ్ళ కట్టినట్టుగానే ఉంది. ఇక్కడ ఈ కార్యక్రమం చూస్తుంటే మళ్ళీ పారవేడ ఫంక్షన్కి మళ్ళీ వచ్చారు ఏంద్ర అన్నట్టుగా ఉంది. వాస్తవం చెప్పాలంటే అసలు అనుకోలే ఇంతమంది జనాలు వస్తారని. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు కాబట్టి. భాషన్న కానీ మేమందరం ఫోన్లో మాట్లాడుకున్నాం కదా, ఇక్కడికి రాకుండా ఉండటానికి డబ్బులు పంచారంట. వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే ఉన్న విషయం ఉన్నట్టు మాట్లాడుకోవాలిగా, అది కరెక్ట్ కాదు. గెలుపుని ఎవరు ఆపలేరు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయేది దామచర్ల జనార్దన్నే. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. సూర్యచంద్రుడు లాంటి మన జనార్దన్ అన్న, మన రియాజ్ అన్న ఎవరు ఆపలేరు రాబోయే ఎలక్షన్స్లో. కాబట్టి మీరందరూ కూడా అఖండ మెజార్టీతోటి మన దామచర్ల గెలిపిస్తే మన ఒంగోలు అభివృద్ధిని ఎవరు ఆపలేరు. మళ్ళీ ఇంకొక చిన్న విషయం అండి, ఎందుకంటే ఆల్రెడీ మన ఒంగోలు అభివృద్ధి ఆగిపోయింది. 5 years బ్యాకే ఆగిపోయింది. ఈ 5 years కానీ ఆయన కూడా రన్నింగ్లో కానీ ఉండుంటే నాకు తెలిసి ఆయన గెలిచిన తర్వాత ఎలక్షన్స్లో మాట్లాడేటప్పుడు ఒక చిన్న విషయం చెప్పాడు. నెక్స్ట్ ఎలక్షన్స్కి నేను ఎటువంటి పనులు పెట్టుకోదలుచుకోవట్లేదు, ఇప్పటికే 75-80% పనులని పూర్తి చేసేసాను అని చెప్పి ఆయన చెప్పిన మాట ఆ రోజు మీడియాలో నాకు ఇప్పటికీ మైండ్లో గుర్తుంది. కాబట్టి అన్నను సార్ వాళ్ళని కానీ గెలిపించుకోకపోతే మన అంకమ్మ తల్లి సాక్షి చెప్తున్నాడు, మన ఒంగోలు అభివృద్ధి ఖచ్చితంగా అయిపోతుంది. 2014లో మనము అత్యంత మెజారిటీతో మన జనార్దన్ గారిని గెలిపించుకున్నాము. వారు అంతే స్ఫూర్తితో, జవాబుదారీతనంతో, చిత్తశుద్ధితో దాదాపు 2600 కోట్లతో మన ఒంగోలుని అభివృద్ధి చేశారు. అదేవిధంగా అదేవిధంగా గద్దలగుంటలో ఉన్నటువంటి రోడ్లు కానీ, కాలువలు కానీ, శ్మశానానికి కానీ, పార్కులకు కానీ, అట్లాగే ఆరామ క్షేత్రానికి కానీ వారి దృష్టికి తీసుకెళ్లిన ప్రతి సమస్యను నిధులు కేటాయించి సస్యశ్యామలంగా గద్దలగుంటని 2014 నుంచి 19 వరకు చక్కగా తీసుకొచ్చారు. వర్ధిల్లాలి జనసేన తెలుగుదేశం పార్టీ ఐక్యత, వర్ధిల్లాలి ఉమ్మడి ఐక్యత, వర్ధిల్లాలి గద్దలగుంట పవన్ కళ్యాణ్ యూత్, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ జనసేన ఐక్యత. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కేంద్రంలో బీజేపీని,
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మద్దతు పలికి ఇక్కడ స్థానికంగా దామచర్ల జనార్దన్ గారి అభ్యర్థిత్వాన్ని గెద్దలగుంటలో మెజార్టీని తీసుకొచ్చే విధంగా మీరందరూ పనిచేశారు. మరలా 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి నాకు గెద్దలగుంటలో జనసేన పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చారు మీరు. మరలా 2019లో 2024 ఎన్నికలకి మరలా 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, ఈ ఒంగోలు శాసనసభ్యుడైనటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డిని ఇద్దరిని కూడా తరిమే విధంగా ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి జనార్దన్ గారిని భారీ మెజార్టీతో తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి. ఎందుకంటే గెద్దలగుంటకి కూతంట వేటు దూరంలోనే ఉంటాడు నివాసం. ప్రతిసారి చెప్తాడు, నాకు గెద్దలగుంట మీద ఎక్కడ లేని అభిమానం ఉంది, ఎక్కడ లేని ప్రేమ ఉంది, నేను చిన్ననాటి నుంచి ఇక్కడే తిరిగానని. కానీ గెద్దలగుంటకి ఈ రోజుకి కూడా ఆయన చేసింది ఏమీ లేదని చెప్పి మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ప్రతిసారి కూడా కనీసం గెద్దలగుంటకి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే సదుపాయం కూడా ఈ రోజు లేకుండా చేసినటువంటి ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డిది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి దామచర్ల జనార్దన్ గారిని మనందరం కూడా గెలిపించేటటువంటి బాధ్యత మనందరం తీసుకోవాలి. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారికి మనం గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతాం. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీతో మద్దతు పెట్టుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం షేరింగ్లో ఉంటున్నాం. గెద్దలగుంటకి ఏ సమస్య వచ్చినా సరే జనార్దన్ గారితో పని చేయించేటటువంటి బాధ్యత జనసేన పార్టీ నుంచి నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా ఈ సభావేదికగా చెప్తున్నాను. మన ముందున్నటువంటి లక్ష్యం ఒక్కటే, రేపు 24 ఎన్నికల్లో గ్లాసు లేదు, కానీ మనకి కనపడే గుర్తు ఒకటే, సైకిల్ గుర్తు మాత్రమే మనకి కనపడాలి. సైకిల్ గుర్తు కూడా గ్లాసు గుర్తుగానే భావించి మీరందరూ కూడా ఇక్కడ నుంచి భారీ మెజార్టీతో జనార్దన్ గారిని గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గద్దలగుంట ప్రాంత ప్రజలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ రియాజ్ గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు ఎంతోమంది పెద్దలు ఎప్పటి నుంచో వైఎస్ఆర్ పార్టీలో ఉండి అక్కడ ఉండే పరిస్థితులు అర్థం చేసుకొని ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా, అభివృద్ధి జరగాలన్నా మనం తెలుగుదేశం పోవాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పెద్దలు మన భాస్కర్ గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, మల్లికార్జునరావు గారు, అదేవిధంగా సాయి గారు, శ్రీమన్నారాయణ గారు, అదేవిధంగా శైలజ గారు, ఇంకా ఎంతోమంది వాళ్ళ తరఫున ఈరోజు పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అన్నిటికీ అండగా ఉంటుంది. అదేవిధంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అన్నీ కూడా కలిసాం. ఈరోజు కుటుంబం పెద్దదైంది. అయినా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా వీళ్ళందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ, నేను వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే నొక్కి, వాళ్ళకి 3 రోజుల నుంచి వాళ్ళు నాకు వారంనే డిసైడ్ చేశారు, వచ్చారు, కలిశారు, మేమంతా కూడా చేరతామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. చెప్పిన తర్వాత మనం ఈరోజు ఆదివారం పూట అయితే అందరూ ఉంటారు, శనివారం ఇవాళ సాయంత్రం పూట పెట్టుకుంటే బాగుంటుందని వాళ్ళు చెప్పిన తర్వాత ఈరోజు డేట్ మేము ఫిక్స్ చేసాం. ఈ 4 రోజుల నుంచి అనేక ఇబ్బందులు, అతను ఒక కాంట్రాక్టర్, బిల్డరు, ఆయన ఇబ్బంది పెడతారు, ఆయనతో వచ్చే వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేస్తారు, బెదిరిస్తారు. ఏదో నాకు అర్థం కావట్లా. ఎన్నికలు ఇంకా 40 రోజులు ఉంటే ఇంకా వాళ్ళే అధికారంలో ఉన్నారనుకున్నారో, లేకపోతే వీళ్ళే శాశ్వతంగా ఉంటారో, ఈ అధికారులు కూడా వీళ్ళకే ఉంటారో, పోలీసులు వీళ్ళకే ఉంటారో, నాకు అదేదో అర్థం కాల. వీళ్ళు అనేక విధాలుగా కూడా ఫోన్లు చేసి బెదిరిస్తారు.
అయినా కూడా వాళ్ళొక ధైర్యంగా ఏదైనా కూడా మాకు అవసరం లేదు, మేమైతే మాట ఇచ్చాం, మేము వెళ్తామని ఏదైతే మాట వాళ్ళు చెప్పారో దానికి కట్టుబడి ఉండి ఈరోజు ఇంతమంది, ఇంత పెద్ద ప్రోగ్రాం, ఇంతమంది మహిళలు కూడా వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బెదిరించే వాళ్ళు ఉంటారు. అది పోయినసారి ఏంటంటే మనం అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి చేయాలి, ఒంగోలు అనేది అది వరకు ఒక పల్లెటూరు మాదిరి ఉండేది. ఎందుకంటే ఇక్కడ పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ వెనక పక్కే రోడ్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండేది. ఆ చెత్త ఈడకు కూడా వచ్చేది, పొగలు వచ్చేసి ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. నేను ఆ రోజే చెప్పాం, ఒంగోలు మార్పు తీసుకురావాలంటే తెలుగుదేశం పార్టీ, అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరిగి అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేసిందంటే తెలుగుదేశం పార్టీ. కాబట్టి 14లో నేను వచ్చినప్పుడు కూడా మీ అందరికి కూడా మేము చెప్పాం. మీ అందరూ కూడా ఆ రోజు 14లో ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు నేను గెలిపిస్తే నేను పూర్తిగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆ రోజుల్లో చేశాం. మీ డివిజన్లోనే 2,60,00,000 పనిచేశాం మీ గద్దలగుంటలో. ఈరోజు ఏదైనా కూడా ఒక్క పని ఈ 5 ఏళ్ళలో జరిగిందో మీరందరూ కూడా చెప్పాలి, మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. లాస్ట్లో నెల ముందు వచ్చేసి పట్టాలు ఇస్తాము, చీరలు ఇస్తాము, షర్టు ప్యాంట్లు ఇస్తాము, లేకపోతే గిన్నెలు ఇస్తాము, ఈ కాదు కావాల్సింది. మీ ప్రాంతం బాగుపడాలి, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి. ఏదో ఇచ్చే 5,000 2,000 ఇవన్నీ కాదు. మీ పరిస్థితులు బాగుపడాలి అంటే మనం ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మనం రాగానే ఇమీడియట్గా నేను డంపింగ్ యార్డ్ తీసుకొచ్చా. అంతకుముందు 4 సార్లు 3 సార్లు గెలిచాడు పెద్ద మనిషి. ఆయన ఇప్పుడు ఎన్నికల ముందు వస్తాడు, ఒకసారి నీళ్ళు ఇస్తేనే ప్రతిరోజు అని పోటీ చేస్తానంటాడు. ఒకసారేమో పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చేసి ఏదో ఆ పట్టాలు చూపించి ఒకసారి గెలిచాడు. ఈ రకంగా మాయ మాటలు చెప్పి ఈరోజు ఒంగోలులో ఏ రోజన్నా పట్టించుకున్నాడని అడుగుతున్నా. ఈరోజు మళ్ళా కూడా ఈ 5 ఏళ్లలో నేను అన్నీ కూడా చెత్త అంతా క్లియర్ చేసి ఒంగోలు అంతా కూడా ఒక మార్పు తీసుకొస్తే ఈ రోజుకి మళ్ళా అక్కడక్కడ వేస్తూ ఉన్నారు. గోళ్ళకు కూడా పెయింట్లు వేయించాం, ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చూసే బాధ్యతగా ఆ రోజు అన్నీ కూడా మేము చర్యలు తీసుకున్నాం. ఈరోజు ఆ పరిస్థితులు మళ్ళా మారినాయి. డంపింగ్ యార్డ్ కూడా పెట్టించాం. డంపింగ్ యార్డ్ పెట్టించే పరిస్థితుల్లో కూడా దాన్ని తీసుకెళ్ళి వేయటానికి కూడా వీళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితులు వచ్చినాయి. అదేవిధంగా మేము ఉండేటప్పుడు మంచినీళ్ళు కూడా ప్రతిరోజు ఇవ్వాలనే ఒక సంకల్పంతో 125 కోట్లు తీసుకొచ్చి ఆ రోజు మేము మంచినీళ్ళు పైప్ లైను మనకి సాగర్ నుంచి వస్తుంటే మళ్ళీ గుళ్ళకమ్మ నుంచి కూడా సెకండ్ లైన్ పెడితే మనకు అటు లేకపోయినా కూడా ఇటు నుంచి తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయని ఆ రోజు ఆ పైప్ లైన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేసి వేయించాం. అది అలానే ఆగిపోయింది. దాన్ని రేపు రాగానే ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ప్రతిరోజు మహిళలకు ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు వచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం ఇందాక కూడా మా వాళ్ళు ఇందాక మన సోదరుడు వచ్చి చెప్తున్నాడు, ఈ ఏరియాలో మనం 7:30కి మీటింగ్ పెడతామని పొద్దున్న నుంచి వదలకుండా నీళ్లు ఇప్పుడు వదులుతారంట. అంటే వీళ్ళని ఏమనాలి అంటే వాళ్ళకి ఆ పద్ధతులు ఏంటో వాళ్ళు మనకు అర్థం కావట్లా. ఉద్యోగస్తులు కూడా ఇంకా వీళ్ళ మాట ఎందుకు వింటున్నారు ఆ విధంగా తయారైపోయింది. అంటే ఆడవాళ్ళు కూడా మీటింగ్ రాకూడదు, నీళ్ళు వస్తున్నాయి అంటే మీరు అందరూ కూడా వెళ్ళిపోయి నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని చెప్పి వెళ్ళటానికి 7:30కి నీళ్ళు వదులుతారు వాళ్ళు. ఆ విధంగా మాట్లాడతారు ప్లీజ్. కాబట్టి ఆ విధంగా 7:30కి వదిలేరని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ నేను ఒకటి చెప్తున్నావు, ఏదో ఎన్నికల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాదు. ఖచ్చితంగా ఎక్కడైతే ఆగిందో నీళ్లు మంచినీళ్ళు మీరు ఏ టైం అనుకుంటే ఆ టైంకి ఆన్ టైంలో మీకు వచ్చే విధంగా ప్రతిరోజు మంచినీళ్ళు అనేది సమస్య అనేది ఒంగోలులో లేకుండా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన డివిజన్కి రావటానికి కూడా ఆ రోజు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పక్కనే రోడ్డు కూడా వేసాం. ఎందుకంటే ఊరంతా తిరిగేది కాకుండా యాక్సెస్ ఉంటుందని చెప్పేసి ఆ రోడ్డు కూడా మన టైంలోనే వేసాం. ఈ డివిజన్లో పార్క్ డెవలప్ చేసాం. శ్మశానం అని చెప్పి ఆ రోజు పెద్దలంతా చెప్తే శ్మశానం డెవలప్ చేసాం. సిమెంట్ రోడ్లు దాదాపు అన్నీ కూడా కంప్లీట్ చేసాం. అదేవిధంగా డ్రైనేజ్ కంప్లీట్ చేసాం. వాటర్ ప్లాంట్ పెట్టించాను. ఇన్ని కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీలో జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు ఉండే ప్రభుత్వాన్ని ఒకసారి మీరు ఆలోచించుకోండి, కంపారిజన్ చేసుకోండి.
ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఎలా ఉన్నాయి, ఈ రోజు ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం ఏ విధంగా ఉందో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పరిపాలన ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో జరుగుతూ మీరు వచ్చి అడిగినా అడగకపోయినా అభివృద్ధి చేస్తూ అన్ని విధాలుగా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉండే పరిస్థితులు ఆ రోజులు ఉండేవి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీ ఆస్తులు మీకు ఉంటాయో లేదో నమ్మకాలు లేవు, మీ ఇల్లు మీకు ఉంటుందో నమ్మకాలు లేవు. అదేవిధంగా ఎక్కడన్నా 10 రూపాయలు పెట్టుబడి పెడితే అవి వస్తాయా రావా తెలియదు. పిల్లలని కష్టపడి మీరు వడ్డీలకు తీసుకొచ్చి చదివిస్తే వాళ్ళకు ఉద్యోగాలు లేక గంజాయిలకు అలవాటు అయ్యే పరిస్థితులు మన రాష్ట్రంలో మనంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు అనేక మంది బ్రాహ్మణులు కానీ అనేక మంది స్థలాలు కానీ మన దగ్గరే కబ్జాలు చేశారు, దొంగ స్టాంపులు పెట్టారు, అనేక రకాలుగా ప్రజల్ని ఎంతమందిని ఇబ్బందులు పెట్టారో నేను చెప్పేది కాదు, మనందరం కూడా పేపర్లో అన్నీ కూడా మనం చూసాం. ఈరోజు ముసలి కన్నీళ్ళు చూస్తా నేను పట్టాలు ఇస్తున్నాను 25,000 మందికి ఇస్తానని చెప్పి దొంగ పట్టాలు కూడా పెట్టి ఆ ల్యాండ్ కొంత పార్టీ రిజిస్ట్రేషనే కాకుండా ఈరోజు అందరికి కూడా పట్టాలు ఇస్తానని చెప్పారు. ఇంకొకటి కూడా మనం ఆలోచించుకోవాలి. నేను మన ప్రెస్ మీట్లో కూడా చెప్పా, ఎవరికైతే పట్టాలు ఇచ్చారో ఒకటేమో ఎంఆర్ఓ సంతకం పెట్టాడు, ఒకదానికి వచ్చేసేమో డిజిటల్ సిగ్నేచర్ పెట్టారు. డిజిటల్ సిగ్నేచర్ అనేది ఒకటి కరెక్టా, ఇది కరెక్టా అని చెప్పేసి కూడా ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ ఎవరైతే ఎంఆర్ఓ సంతకాలు పెట్టారో దగ్గర 60% పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళారు ఈ సచివాలయం ఉద్యోగస్తులు. మళ్ళీ ఫోన్ చేసి వెళ్ళా వాలంటీరు మీకు మళ్ళీ మార్చిస్తామని చెప్పేసి తీసుకున్నారు. ఈరోజు డిజిటల్ సైన్ సంతకం పెట్టడానికి కూడా వాళ్ళు భయపడే పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఉన్నారు ఈరోజు కోడ్ ఉందని. కాబట్టి ఇవన్నీ కూడా దొంగ మాటలతోటి ఇవన్నీ కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడేది కాదు. జనంగా చుట్టుచుట్టు ఉంటే 2 సంవత్సరాలు మంత్రిగా చేశాడు. ఆయన జగన్ రెడ్డి వాళ్ళ బంధువు అని చెప్పాడు. పోయి కనీసం వాళ్ళ దగ్గరికి పోయేసారు. ఆ రోజే తీసుకొచ్చి 25,000 మందికి పట్టాలు ఇస్తుంటే ఎంతోమంది ఈరోజు పేదలకు కూడా ఇబ్బంది లేకుండా ఉండేది, వాళ్ళు ఇల్లు కూడా కట్టుకొని పూర్తయ్యేది. ఈరోజు ఆ పని జరిగిందా అని నేను అడుగుతున్నా. ఏదైనా కూడా దాని మీద ఆలోచన ఉండిందా అని అడుగుతున్నా నేను. ఈరోజు వచ్చే లోపల కావాలని చెప్పి ఎన్నికలు వచ్చే లోపల మీ అందరికి కూడా పట్టాలు ఇస్తాం, అదేవిధంగా ఇల్లు కట్టిస్తాం, ఆ ఇచ్చే 1 సెంటు మీదంట 4 అంతస్తులు కూడా మీరు కట్టుకోవచ్చు, దాని మీద 10 లక్షలు వాల్యూ అయ్యిద్దని చెప్పేసి ఈ మాయమాటలు చెప్తున్నారు. 1 సెంట్ అనేది ఎన్ని అడుగులు ఉంటుందో అనేది కూడా మీరు గుర్తు తెచ్చుకోండి. కరెక్ట్గా కట్టుకుంటే ఒక బాత్రూమ్ సైజు, దాని సైజులో ఈయనంటే 4 అంతస్తులు కట్టచ్చు అని చెప్పేసి ఈరోజు మాయమాటలు కూడా చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం కూడా ఆలోచించుకోండి. మీరు ఇవన్నీ కూడా ఆలోచించుకొని మీరు కూడా మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మేము తెలుగుదేశం పార్టీలో టిట్కో హౌసెస్ కట్టాం. ఆ రోజు ఎంతోమంది కూడా పేదలు అనే వాళ్ళనే చూసి ఇచ్చాం. ఒక పార్టీ అనే చూడ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు కట్టుకోమన్నాం. దాన్ని ఈరోజు 16,000 ఇల్లు శాంక్షన్ చేపిస్తే 6,000 ఇల్లు దగ్గర 80% కట్టాం. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 20% కంప్లీట్ చేస్తుంటే ఇవాళ 6,000 వాళ్ళ సొంత ఇళ్లలో ఉండేవాళ్ళు. దాన్ని చేయలా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేశారు, తెలుగుదేశం వాళ్ళు చేశారు, దాన్ని చేయలా, అది అట్లా పక్కన పడేశారు. ఆ రోజు పేదవాళ్ళ కోసం ఎక్కడైనా ఉండేవాళ్ళు పొరుగు నుంచి వచ్చినా ఎవడైనా పేదవాళ్ళు ఉంటే అన్నా క్యాంటీన్ కూడా పెట్టారు. 5 రూపాయలకే తృప్తిగా భోజనం అనేది పెట్టారు. దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా తీసి పక్కన పడేశారు, ఎందుకంటే అన్నా క్యాంటీన్ ఉండకూడదని. ఆ రోజు కూడా మేము మాట్లాడాం, కనీసం కావాలంటే ఎన్టీఆర్ క్యాంటీన్ అనేది పేరు తీసుకొని ఏదైనా పెట్టండి, పేదవాళ్ళు కడుపు కొట్టద్దని చెప్పేసి కూడా ఆ రోజు కూడా చెప్తే ఈ సైకో జగన్ రెడ్డి మాటినే పరిస్థితి లేదు. అతను వచ్చిందే ఆదాయం కోసం వచ్చాడు, కక్ష సాధింపుల కోసం వచ్చాడు చెప్తే ఈ రాష్ట్రంలో బాగు చేయాలని రాలేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. రేపు మన ప్రభుత్వం రాగానే టిట్కో హౌసెస్ కంప్లీట్ చేసి 6 నెలల లోపల ఎవరైతే పొజిషన్లో ఆ రోజు కట్టారో వాళ్ళందరూ కూడా పొజిషన్లు ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దొంగ పట్టాలు కాదు, దొంగ పట్టాలంతా కార్పొరేటర్లకి లేకపోతే పార్టీ వాళ్ళకి తొత్తులకు కాకుండా మనం వచ్చిన తర్వాత ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ 2 సెంట్లు భూమి ఇచ్చి వాళ్ళకి హౌసింగ్లో కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వ్యవస్థని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మేము ఎన్నికల ముందు మేము చేయం, ఏదైనా చేయాలి అంటే ఎన్నికల లోపలే కంప్లీట్ అయ్యేటట్టుగా ఎన్నికలు వస్తాయి అనగానే ముందుగానే మనం చేసే విధంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీసుకుంటాం. దానికి తగ్గట్టుగా మన జనసేన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ సపోర్ట్ తోటి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు మనం చేసాం.
కాకపోతే ఇంకా ఆగి ఉన్నాయి. దాన్ని పూర్తి చేసుకునేది 5 ఏళ్ళు కానీ ఉండుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది. మన పిల్లలకి ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయి. మేము కూడా అధికారంలో ఉండేటప్పుడు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాబ్ మేళా పెట్టాం. ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఈరోజు మన దగ్గర 25,000 కోట్లతోటి పేపర్ మిల్లు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు రాజు మన గవర్నమెంట్లో పేపర్ మిల్లు ఓపెన్ చేశాం. అదే కానీ పూర్తయి ఉంటే 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి సంవత్సరానికి. ఈరోజు ఇంటి కూడా ప్రతి ఇంట్లో చదువుకున్నాడు ఒకటి ఖాళీగా ఉండే పరిస్థితి వచ్చేది కాదని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ సైకో జగన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ అన్నాడు. సంవత్సరానికి 2,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఎన్నికల ముందు. మద్య నిషేధం చేస్తానన్నాడు. అదేవిధంగా 45కే పెన్షన్ ఇస్తానన్నాడు. అనేక మాటలు దొంగ మాటలు చెప్పాడు. ఈరోజు ఉండే పరిస్థితి ఎక్కడన్నా కూడా ఒకరికన్నా ఉద్యోగాలు వచ్చినాయని నేను అడుగుతా ఉన్నా. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉన్నారో 6 నెలలకు ఒకసారి జాబ్ క్యాలెండర్ పెట్టి తప్పకుండా కూడా జాబ్ మేళాలో ఏదో కంపెనీలో ఉద్యోగం వచ్చే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులు కష్టపడి చదివించిన తర్వాత పిల్లలకు ఉద్యోగాలు రాకుండా ఇంట్లో తిరుగుతుంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అందరికీ తెలుసది. ఎందుకంటే ఖాళీగా ఉంటారు. చదువుకునేటప్పుడు అంటే కాలేజీకి వెళ్తారు. అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా ఖాళీగా ఈ కళ్ళ ముందు తిరుగుతా ఫ్రెండ్స్ తోటి బయటకు తిరుగుతుండేటప్పుడు ఇవన్నీ కూడా ఇబ్బందులు ఇళ్లలో ఉంటాయి. దాన్ని అనేది లేకుండా తెలుగుదేశం పార్టీలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి 6 నెలలు సంవత్సరానికి ఒక 15,000 ఉద్యోగాలు పోయేటట్టుగా మన నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరినీ కూడా పంపించే విధంగా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళలు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు పరిస్థితులు కూడా మీరు ఆలోచించుకోండి. నిత్యావసర వస్తువులు పరిస్థితులు ఏంటి చూడండి. మీరు కష్టపడితే నెలకి 10,000 సంపాదిస్తే 15,000 మీకు ఇంటికి ఖర్చు అవుతూ ఉంది. అన్ని రేట్లు పెంచేశారు. అన్ని పరిస్థితులు పెరిగిపోయినాయి. మీరు ఇదివరకు లాగపోయి కొనుక్కోవాలంటే నిత్యావసర వస్తువులు ఎంత ధర ఉందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అదేవిధంగా 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. ఒక్కో సామాన్యుడి ఇంట్లో 150 రూపాయలు వస్తే ఈరోజు 1,400 వస్తూ ఉంది. దానివల్ల ఎంత ఇబ్బందో ఒకసారి ఆలోచించుకోండి. అదేవిధంగా డీజిలు, పెట్రోలు, గ్యాసు ఇవన్నీ కూడా విపరీతమైన రేట్లు 2 రేట్లు పెంచి ఈ జగన్ రెడ్డి రాష్ట్రాన్ని బస్టు పట్టించాడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ జగన్ రెడ్డి పరిస్థితులను బట్టే ఆ రోజు మొదటిగా మన పవన్ కళ్యాణ్ గారు అయితే ముందుగా అసలు మాట్లాడాలి ఆయన. మేము మీతో కలిసి చేస్తామని కూడా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ఫ్యాక్షనిస్టుని ఇంటికి పంపాలంటే ఖచ్చితంగా కలిసి పోరాడాలనే ఉద్దేశంతో ఆయన రాజమండ్రి వచ్చినప్పుడు బయటికి రాగానే ఆయనే ముందు ప్రకటించేశాడు. మేము తెలుగుదేశం 2 కలిసి పోరాడతాం, తప్పకుండా ఈ ఫ్యాక్షనిస్ట్ని ఇంటికి పంపిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవటం, ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా మాట్లాడుకొని ఈరోజు రాష్ట్రంలో కలిసి పనిచేసే విధంగా ఈరోజు జరుగుతాం మనందరికీ తెలిసిన విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రెండోది కూడా మళ్ళా బీజేపీ వాళ్ళు కూడా మేము కూడా వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా కలిసి ఈరోజు 3 పార్టీలు మళ్ళా కూడా కలిసి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం కూడా ఆలోచించుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆలోచన ఎంత ఉంటేనో ఏ విధంగా చేశారు, ఏ విధంగా ఈ రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో ఆయన నిర్ణయాలు తీసుకున్నారో మనం అందరూ కూడా గమనించుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే పరిస్థితులు ఉన్నాయో మీ అందరూ కూడా గమనించుకోండి. ఆయన కొడుకు ఒక అతను ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. అతను మొన్న కూడా మాట్లాడతాడు, రేపంట వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అంట, మేము ఒంగోలులో కనపడమంట అనే పిచ్చి మాటలంతా మాట్లాడుతూ ఉన్నాడు. కోవిడ్లో ఎక్కడికి పోయామని చెప్పేసి వాళ్ళ నాయన మాట్లాడతాడు. 2 సంవత్సరాలు కోవిడ్లో ఉన్నప్పుడు అధికారం ఎవరిదో కూడా ఆయనకి తెలుసో లేదో నాకు అర్థం కాల. ఆ రోజు మాగుంట శ్రీనివాసరెడ్డి షెడ్ వేస్తే ఈయన అదరాబదరా వచ్చి ఆ షెడ్ పేరు మార్చుకొని ఈయన కట్టినట్టు అదొక నాటకాలు ఆడారు. అదేవిధంగా కోవిడ్లో ఉండేటప్పుడు మేము ఎక్కడున్నా కూడా మనం బయటికి రాకూడదని ఒక నిబంధనలు ఉన్నాయి. నిబంధనల ప్రకారంగా మేము ఏడున్నా కూడా మా వాళ్ళ చేత ఏం చేపించాలా, ఎక్కడికి ఏం పంపాలా కూడా ఆ రోజు మేము చేసాం. అది నీకు తెలియదేమో. మేము రాబల్లా, బయటికి రావద్దని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే మీరెక్కడంటారు. నేను రావాలి అంటే ప్రభుత్వం మాది అధికారంలో ఉంటే మేము ఏం చేసేవాళ్ళం మేము ఆ రోజు చూపించుండేవాళ్ళం. కానీ నువ్వు అధికారంలో ఉండి ఏం చేయలేకపోయావు. ఎంతోమంది కోవిడ్లో మన వాళ్ళంతా కూడా చనిపోవడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
కాబట్టి ఇప్పుడు కూడా బెదిరించే రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. బెదిరింపులతోటి ఏది జరగదు. మనం ఎవరికి భయపడాల్సిన పనిలా, ఎవరికి బెదరాల్సిన పనిలా. ఈ రోజుకి చాలామందికి పెన్షన్లు తీసేశారు. ముసలి వాళ్ళకి ఈరోజు పెన్షన్ రాలేదని చాలా బాధపడుతున్నారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కరెంటు బిల్లు, మీకు కారు ఉంది, మోటార్ సైకిల్ ఉంది అనేది మేము చూడం. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది మళ్ళా అందరికీ వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ మనం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, ఇల్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ పోతురాజు కాలువ ఉంది. పోతురాజు కాలువ అనేక రకాలుగా ఇబ్బందులు పడి 85 కోట్లు ఆ రోజు శాంక్షన్ చేపిస్తే గవర్నమెంట్ రాగానే స్టోన్ వేసుకున్నాడు. నేను 3 కాంట్రాక్టులు మార్చారు. కాంట్రాక్టర్ల దగ్గర అంతా కమిషన్లు తీసుకొని వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈరోజు పోతురాజు కాలువ పని పూర్తి చేయక ఆ వర్క్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. అదే కానీ పోతురాజు కాలువ మీద కానీ అతనికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈరోజు పోతురాజు కాలువ పూర్తి అయిపోయేది 5 సంవత్సరాల్లో. ఎందుకంటే శాంక్షన్ అయిపోయి టెండర్ అయిపోయింది కాబట్టి దాన్ని చేయకుండా వదిలేశాడు. కాబట్టి ఎన్నో పనులు కూడా ఆగినాయి. ఇవన్నీ కూడా మనం పూర్తి చేస్తాం. తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీని, జనసేనని, బీజేపీని అందరిని కూడా మీరు ఆలోచించుకోండి. అన్ని విధాలుగా కూడా మీకు ప్రశాంతమైన వాతావరణం ఒంగోలులో కావాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీకి, జనసేన ముగ్గురు కలిపి ఉండే మమ్మల్ని గెలిపించండి. తప్పకుండా కూడా మీరు ప్రశాంతమైన జీవితంలో ఉంటారు, ప్రశాంతమైన పరిస్థితుల్లో ఉంటారు. ఎవడు ఫోన్ చేస్తాడో, ఎవడు అధికారులు వస్తారో, ఇలాగ చెత్త పనులు ఎవరు వేస్తారో ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచించుకోండి. పన్నులు తగ్గాలన్నా, నిత్యావసర వస్తువులు తగ్గాలన్నా, అదేవిధంగా లాస్ట్కి చెత్త పన్ను కూడా దేశంలో ఎక్కడా లేదు. మనం అన్ని పన్నులు కడతా ఉంటే చెత్త పన్ను, అలాంటి చెత్త ముఖ్యమంత్రిని ఈరోజు ప్రజలంతా కూడా ఒక అవకాశం అని గెలిపించారు. కాబట్టి ఈరోజు పూర్తిగా చెత్త పన్ను వేసే చెత్త ముఖ్యమంత్రిగా నిలిచిపోయాడని చెప్పి కూడా చరిత్రలో ఈ సంగతిగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అన్నీ కూడా ఉన్నాయి. పరిస్థితులు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. అన్ని విధాలుగా కూడా మీరు బాగుండాలి అంటే తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ముగ్గురు ఉండేది పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు బీజేపీ కానీ ముగ్గురు కూర్చొని ఒక మంచి పాలనలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తారని చెప్పేసి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మన వాళ్ళంతా కూడా ఎవరైతే మన భాస్కర్ గారు, మన శ్రీని కానీ వీళ్ళందరూ కూడా కొంతమంది చేరిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.